హాయ్ అందరికీ. అలిగితే ఇవన్నీ వస్తాయని తెలిస్తే ఎప్పుడో అలిగేదాన్ని. ఇంకా చికెన్ తేలేదని మాట్లాడట్లేదని ఇంకా సాయంత్రం అయితే చికెన్ తీసుకొచ్చిండు. తేంగానే ఇంకా బిర్యానీ స్టైల్లో వండుదామనేసి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను చికెన్ ఎప్పుడు తెచ్చినా కడిగే పెట్టుకుంటాను. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. మనం బిర్యానీలో ఎలా మసాలాస్ కలుపుకుంటామో ఇది కూడా అలా కలిపి పెట్టుకోవాలి. మేమైతే మామూలు రైసే వండిన దీని మీదకైతే ఇంకా గిన్నె అయితే జారి కింద పడిపోయింది. కొద్దిగంత అయితే కింద పడిపోదు మొత్తం పేస్ట్ అంతా. ఇంకా నేనైతే ఒక చేతితోటి వీడియో తీసుకుంటూ ఒక చేతితోటి అయితే కలిపిన. పొరపాటున అన్నం గరిటెతో కూడా కలిపేసిన. దీన్నే అంటారు కదా తింగర్ పండ్లు అనేసి. ఇంకా నేనైతే ఎప్పుడు ఎసరు పెడతాం ఇది, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది కర్రీకి. ఇంకా మసాలా కొంచెం వేసుకొని కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇంకా లాస్ట్లో అయితే మేమైతే రొట్టె మీద అయితే తిన్నాము. పొద్దున చేసిన రొట్టెలు ఉంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.